డియర్ స్టూడెంట్స్, ఇది మన తెలుగు లెక్చరర్ గారు. ఈ కాకి వాళ్ళ ఆవిడ. ఈ చేతిలో ఉన్న దోసకాయే మన బ్రెయిన్. ఈ కాకి ఆయన బ్రెయిన్ తింటే ఆయన మన బ్రెయిన్ తింటాడు. అరే, ఈ తోక ఎగిపోతే దీనికి మనకి తేడా తెలీదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందయ్యా నా తెలుగు పాఠం వినేందుకు కాలేజీలోకి గాడిదలు కుక్కలు కూడా చేరినందుకు. మాస్టరు, ఏమ్మా, సిల్క్ స్మితకి సిల్క్ అనే పేరు ఎలా వచ్చిందండి? క్రితం జన్మలో ఆ సాధ్వి పట్టుపురుగమ్మా. నీ పేరేమిటి తల్లి? విజయశాంతి. నా పేరు డిస్కో శాంతి. నా పేరు నిశాంతి. చాలా శాంతిగా ఉంది తల్లి. మీ పేర్లేమిటి బాబు? శోభన్ బాబు, మోహన్ బాబు, గిరిబాబు, నాగూర్ బాబు, రాజుబాబు, శరత్ బాబు, ఆనంద్ బాబు, రంగబాబు. ఇటు నత్తినాగన మళ్ళా నన్ను నచ్చినాగని అంటావులా? నెయ్యి అని చెప్పి ఆముదో అమ్ముకునే చవత నన్ను నచ్చినాగని అంటావులా? ఏమిటయ్యా గొడవ? అది కాదు గురిగాడు, బయట క్యాంటీన్ లో నచ్చినాగన్న అంటే పర్లేదు, క్లాస్ లో కలర్ ముందు నచ్చినాగన్న అంటే అదే జిలేబీలో ఏగలాంచాడా చెంచగిరాగా చూసుకున్నాం. అయినా గురువు గారు నోటికి నచ్చి కానీ ప్రేమకి నచ్చాను సార్. ఏ ప్రేమకి? వద్దు తల్లి, ప్రకృతి వికృతుల గురించి చెప్పండి. ప్రేమ ప్రకృతి, లేచిపోవడం వికృతి. చిరంజీవి ప్రకృతి, రావు గోపాలరావు వికృతి. నా పిండాకుడు ప్రకృతి, నా శ్రాద్ధం వికృతి. ఛందస్సు చాలా అందంగా ఉంటుందయ్యా, కనీసం అదైనా వినండి. నజరా చంపకమాల, నాట్యమయూరి వైజయంతిమాల. ఇదిగో మీకు లింగాల గురించి తెలియదు, చెబుతా వినండి. మాస్టర్ నేను లింగాల మీద రీసెర్చ్ చేశాను సార్. చెప్పు బాబు. స్ఫటికలింగం, జలలింగం, వాయులింగం గుళ్లకు సంబంధించినవి. స్త్రీలింగం, పులింగం, నపుంసకలింగం మనుషులకు సంబంధించినవి. కానీ అందరికీ సంబంధించిన ఒకే ఒకటి ఉంది, అది నేను చెప్పా. ఏమిట్రా అథవా సర్కస్ లో వస్తాదులాగా తిప్పుళ్ళు అడిబా. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్, నాత ఎక్కడికి వెళ్తున్నావు? మాస్టర్ గారు వెళ్ళబరే చెప్పా, కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదే. మాస్టరు చెయ్యి ఎంత రఫ్ గా ఉందో చూసారా? రఫ్ ఆడిచ్చేస్తాను, బాక్సులు బద్దలైపోతాయి. వెళ్ళొస్తాను మాస్టర్. రేయ్, బాబ్జీ వచ్చే లోపు వాళ్ళని బయటికి పిలిపించాలరా. ఇప్పుడు అద్భుతమైన కవిత్వం ఒకటి చెప్పబోతున్నా. కవిత్వం గట్ల మాకెందుకు సారు? మా 10th క్లాస్ లో తెలుగు పంతులు పూరా డబుల్ మీనింగ్లు మాట్లాడేటోడు. అర్జునుడు భజన చేస్తే ద్రౌపదికి వచ్చింది ఏంటి? పూనకం. చాలా సరదా మనిషి. ఏ పట్టం చెప్పిన డబుల్ మీనింగ్లే నవ్వలేక చచ్చేటోళ్ళం. గట్ల మీరు కూడా ఏమైనా చెప్పరా సార్? బూతులు పాఠాలుగా చెప్పనా? మీకన్నా కిందటి సంవత్సరం విద్యార్థులే నయం. టెక్స్ట్ పుస్తకాల్లో సెక్స్ పుస్తకాలు పెట్టుకుని వాళ్ళు ఏడిపేదో వాళ్ళు ఏడ్చేవాళ్ళు. మీరు నన్నే చెప్పమంటున్నారు. చూడండి, మీకందరికీ పాఠాలు అక్కర్లేకపోవచ్చు, మీకు డబ్బు ఉండొచ్చు, చదువుకునే అవసరం లేకపోవచ్చు, కానీ మేము పాఠాలు విని పాస్ అయ్యి ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళు. మీకు ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళొచ్చు, వినే వాళ్ళని చెడగొట్టకండి ప్లీజ్. ఏమంటే మెక్డవెల్ గారు? మెక్డవెల్ కాదయా, మ్యాథమెటిక్స్. రండి సార్ రండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళి ఫస్ట్ స్టూడెంట్స్కి ఇవ్వండి. ఇంకా నయం, ఏ అమ్మాయికో లవ్ లెటర్ ఇవ్వమని లేదు. భ్రష్టాచారి. నా పేరు భట్టాచారయ్య. ఇంపార్టెంట్ నోటీస్. రాష్ట్రుడు విద్యార్థి నాయకుడు బాబ్జీ. విద్యార్థి నాయకుడు బాబ్జీ తెలియజేయనిదేమనగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ మగవారు మాత్రమే కాన్ఫరెన్స్ హాల్కి రావలేను. వెళ్ళండి. సరిగ్గా పెట్టు. వెరీ గుడ్. చూడండి సోదరులారా, ర్యాగింగ్ అంటే తప్పు కాదు. మీకంటే సీనియర్ స్టూడెంట్స్ అయిన మా మీద మీకు భయం పోగొట్టే ప్రయత్నమే మా ఈ ర్యాగింగ్. అందుకని ఇప్పుడు మీరంతా మీ ప్యాంట్లు షర్ట్లు విప్పేయాలి. సిగ్గుపడకండి. వద్దండి, లోపల ఆపరేషన్ దెబ్బ ఉంది. నిజం విప్పమంటుంటే వీడు తిరగబడుతున్నాడు బాబ్జీ. ఎలా ఉంది? మీరు మాకంటే సీనియర్స్ కనుక మీ అనుభవాన్ని మాకు చెప్పి బాగా చదువుకోవడానికి సహకరించాలి. అలా కాకుండా ఇలా బట్టలు విప్పడమే ర్యాగింగ్ అయితే మీ చేత మేము కూడా బట్టలు విప్పించగలం. ముందు మీరు విప్పండి. అచ్చా, బట్టలు విప్పిస్తావా? ముందు నీ బట్టలు విప్పిస్తాను రా. ఈ సంగతి తర్వాత చెప్తాను రా.
ఏమయ్యా ఒక్కడివి వాళ్ళతో గొడవ పడకపోతే వాళ్ళు చెప్పినట్టు చేయొచ్చు కదా. ఏ నోరు మూసుకోవే, ఈయన్ని చూస్తుంటే ఎవరో గుర్తుకొస్తున్నారు. ఎవరబ్బా? పాపులర్ ఫిగర్. బాగా పేరున్నవాడేనే, బాగా తెలిసినవాడు కూడాని. నువ్వు ఈ కాలేజీకి కొత్త, ఈ ర్యాగింగ్ కి కొత్త, ఆ బాబ్జీ గాడో గిత్త, ఈ సీనియర్స్ చేసే పనులు చెత్త, ప్రిన్సిపాల్కే లేదు వాడిని ఆపేందుకు సత్తా. అంటే ర్యాగింగ్ పేరుతో దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా సార్? చూడమని అన్నానా? కళ్ళు మూసుకో. నేను చదువుకునే రోజుల్లో మా కాలేజీలో కూడా నన్ను బట్టలు విప్పమన్నారయ్యా. మొత్తం విప్పి చేతిలో పెట్టా. వారం రోజులు బట్టలే వేసుకోరా. కాలేజీ మొత్తం నా విశ్వరూపానికి భయభ్రాంతులైపోయి బట్టలు వేసుకోండి బాబోయ్ అని బతిమాలుకుంటే 2 రోజులు గ్యాప్ ఇచ్చి వేసుకున్నా. ఏదైనా మూసుకుంటేనే ముచ్చటగా ఉంటుందయ్యా. విప్పి చూపిస్తే వాళ్లే విసిగిపోతారు. వాళ్ళతో గొడవ పెట్టుకోకు, వదిలే. ఆ బాబ్జీ వాళ్ళు ఒట్టి కథలు, వాళ్ళకి బలం ఎక్కడుంది? వాళ్ళ వెనక్కున్న ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆ ముక్కాగాడి బలం. అన్నా తెల్లారేసరికి వెళ్ళి కంపెనీ ఫైల్ గీనే తెప్పించి క్లియర్ చేయించు. ఈయన ఇక్కడే ఉంచి దస్కత్ పెట్టించు. అలాగన్నా. ఏంది భయ్యా ఎప్పుడు బే బే అంటావు? గ్యాస్ట్రిక్ ట్రబుల్ సార్, హెరిడిటరీ. మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ సార్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. మీకోసం ఏమైనా చేస్తాను. మనం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండేది చూడండి సార్. ఉంటావులే, నీకేసేంది? నా పరిస్థితి మనం కలిసిన దగ్గర నుంచి బాగుంది సార్. సంతోషం. మీరు ఈ కాడికి వచ్చినప్పుడైనా సివిల్ డ్రెస్ లో రాకూడదా? మా ఒంటి మీద డ్రెస్ లేకపోతే మాకెవరు భయపడరు సార్. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్ సార్. కడుపులో కలర్ మారినట్టుంది. ఇవాళ జమాబందీలు లేవు, ఎల్లుండ్రి. అన్న లోపల వాడైపోయాడు. శంకరా ఓ నెగిటివ్. వాళ్ళు ర్యాగింగ్ల పేరుతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు సార్. కాలేజీకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. దీని మీద చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోండి సార్. చట్టబద్ధంగా చర్య తీసుకోవడం అంటే ర్యాగింగ్లు, పేరెంట్లో పసుపు కనపడటం లేదు, గుళ్ళో గంట కనపడటం లేదు, మేము ఆడుకునే 3 గోళీలో ఒకటి కనపడటం లేదు. ఇదే రిపోర్ట్ ఇవ్వటం? ఆ బాబ్జీ సంగతి నీకు తెలియదు. వాడు మాకు కావాల్సినాడు. వాడి మీద చర్య తీసుకోమంటావేంటి? ఇంత చిన్న విషయానికి కూడా పోలీసులు లేకపోతే మన కాలేజీ పొరుగేం కావాలా? వాళ్ళు చేసిన దాని గురించి ఆలోచించలేదు సార్. చేశారు, చేస్తున్నారు, చేస్తారు. వాళ్ళు సీనియర్స్ అయ్యా. రేపు మీరు సీనియర్స్ అయితే అలాగే మీ జూనియర్స్ ఆడించాలని నమ్మకం ఏంటి? అది కాదు సార్. అర్జున్, ఏమిటి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఇన్సల్ట్ గా ఫీల్ అయిపోతున్నావు? ఒకరినొకరు బాదుకుని ముఖాలు బద్దలు కొట్టుకుని బాక్సింగ్ అనే ఆట ఆడటంలా అలాగే ఈ ర్యాగింగ్ కూడా ఒక ఆట అనుకుని నోరు మూసుకుని ఊరుకో. అంటే హత్యను కూడా ఆటనుకోవచ్చు కదా సార్? ఇదిగో, నువ్వు ఆ బాబు జోలికి వెళ్ళదు. ఈసారి ఈ విషయంలో కాలేజీలో గొడవ జరిగిందంటే నీ టీసీ ఇచ్చి పంపించేస్తాను. అర్జున్, నీ బండ్ల గాలి చూస్తురా. మోటార్ బైక్ గాలి తీస్తున్నారు. ఎరా, ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇస్తావా? పోలీసు కంప్లైంట్ చేస్తావా? ఆ ప్రిన్సిపాల్ గాడేం పెద్ద పుడింగ్ అనుకున్నావా? ఏం చేస్తాడా? చైతి ఏం చేస్తావరా? చైతి అచ్చా, నీకు కూడా కోపం వస్తుంది. వీడికి కూడా కోపం వస్తుందిరా. వీడి మొహం మీద పొగ వదరా. ఇప్పుడు నీ బట్టలు నేను విప్పుతాను రా. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. ఎందుకు అనవసరంగా భరిస్తావు? అర్జున్, ఏం చేయగలవు? అనవసరంగా దెబ్బలాడతావు. ఈ కాలేజ్ కి అతను హీరో తెలుసా? ఆడవాళ్ల మొహం చూసి వదిలేస్తున్నారు. ఇంకోసారి నా జోలికి వచ్చావో చెంచా లేచిపోతా. జాక్ రైట్ రండ్రా. అమ్మయ్యా, చివరికి ఆలో వచ్చి కాపాలే. మూసుకో. ఎలాగైంచుకొస్తావేంటి? చూడు వాళ్ళ రౌడీలు. నువ్వు డీసెంట్ కురాడివి. ఎందుకు వాళ్ళతో గొడవ పడ్డావు? నిన్ను చూస్తుంటే ఎవరో గుర్తుకొస్తున్నారు. బాగా పేరున్న వాడేనే. పాపులర్ ఫిగరే. ఎవరో
నువ్వు చాలా గొప్పడివిరా బాబు. యుగ యుగాల్లో దేవుడు అవతారం ఎలా మారిపోతుందో అలాగే నీ అవతారం మారిపోతుంది. అందుకే నిన్ను యుగ పురుషుడు అంటాను. కొట్టండి చప్పట్లో. గురు, ఓవర్ అవుతున్నావు. చూసావా, ఈ మధ్యన ఆడోళ్ళు నిన్ను సమూలంగా పీకేయాలని ఉద్యమాలు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, వంటలు మానేసి నడి రోడ్డు మీదకి వచ్చారయ్యా బాబు. అయినా గురు, డోంట్ వరీ, నో ప్రాబ్లం. ఎందుకంటే గొప్పోళ్ళందరికీ నువ్వు లేకపోతే బుర్రలే పనిచేయవు. ఏంటి డిప్లొమా? ఇలా కాలేజీకి వెళ్ళి చదవడం కంటే చదువు మానేయడం మంచిది. ఏంటి కాలేజీలకు వెళ్ళి చదువుకుని ఉద్ధరించేది? ఏంట్రా? స్టూడెంట్స్ రౌడీల్లా కాలేజీలో అల్లర్లు చేస్తుంటే ఎవరు పట్టించుకోరే? ఏఎస్పీతో చెప్పాను, కాలేజీ ప్రిన్సిపాల్తో చెప్పాను. నాదే తప్పన్నారు, వాళ్ళే సమర్థిస్తున్నారు. ఇవన్నీ నాతో చెప్తావేంట్రా? పగిలిన నా జీవితం ఈ ధ్రువం నుంచి ఆ ధ్రువం వరకు గీసిన పెద్ద గీతరా. ఇలాంటి ర్యాగింగ్లనే చిన్న చిన్న పిచ్చి గీతలు దాని ముందు ఆనవరా. ఒక గాడ్సే గాంధీని చంపటం మనం ఇప్పటి వరకు పెద్ద సంఘటనగా చెప్పుకుంటున్నాం. కానీ నిమిషానికో గాడ్సే 100 మంది గాంధీలను చంపుతున్నాడ్రా ఈ రోజు. ఇలాంటప్పుడు మీ ర్యాగింగ్ గురించి ఎవడు పట్టించుకుంటాడ్రా? రే అర్జున్, ఈ ప్రపంచంలో నాకంటే ఓడిపోయిన వాడున్నాడా? నాకంటే అవమానపడ్డవాడున్నాడా? నా సిన్సియారిటీని ఎవరు గుర్తించారు? నన్నెవరు సమర్థించారు? అయినా నేను భయపడ్డానా? బలహీనుండేరా ఈ లోకం బానిసను చేసేది. ఆదిశక్తి అయిన అమ్మవారు కూడా అమాయక మేకపిల్లనే బలి కోరుతుంది, కానీ పెద్ద పులిని కాదురా. నువ్వు దేనికి భయపడకు. చెయ్యాలనుకున్నది చెయ్యి, చేసేదెవరికి చెప్పకు. అయ్యా నమస్కారం అండి ప్రిన్సిపాల్ గారు. మీరు మా అందరికీ ఎమర్జెన్సీగా సెలవు శాంక్షన్ చేయాలి సార్. ఏమిటయ్యా, ఏమైంది? నాకు ఏమిటో ఉన్నటువంటి ప్రాణభయం పట్టుకుంది. ఈయనకేం తోచడం లేదు. ఆ వరలక్ష్మి గారికి వాంతులు, భారతి గారి భర్త పని మనిషి కనిపించడం లేదు. ఆవిడ వెళ్ళి వెతుక్కోవాలి. ఇలా చెప్పుకోవాలంటే చెప్పుకోలేని కారణాలు ఎన్నో ఉన్నాయి. మీకు తెలియదేముంది, ఇంతవరకు ఈ కాలేజీలో ఆ బాబ్జీ గడి రౌడీసమే ఉండేది. ఇప్పుడు ఆ అర్జున్ కూడా తోడయ్యాడు. ఇంకో 2 నిమిషాల్లో ఆ 2 గ్రూపులు కలిసి కొట్టుకు చావబోతున్నారు. కాలేజీలో బాబ్జీ దౌర్జన్యం, కాలేజీలో ర్యాగింగ్లు, ర్యాగింగ్ల పేరుతో జరిగే దౌర్జన్యం, కాలేజీలో ర్యాగింగ్లు, కాలేజీలో ర్యాగింగ్లు. నోటికి తీసుకొస్తున్నారు. నువ్వు లేడం అనుకుంటున్నావా? పాఠశాల కాదు మహాప్రభు, పాకిస్తాన్ పోతారు. శంకరా, రే బాబ్జీ, పరిశాన్ కాబాక. చిన్న దెబ్బ, ఈ కత్తిపొడితో ప్రాణం ఏం పోదురా. ఫిగర్ పడబాక. ఈ ముక్కాకి 300 కత్తిపొట్లు పడితే గానీ ఎంత తోడు కాలేదు. చూడురా, ఇది చూడు, ఈ పక్క చూడురా. ఏందిరా చిన్న కలర్. పరిశాన్ కావద్దు. పర్వాలేదమ్మా, నాకు బాగానే ఉంది. డాక్టరు సార్, బాబ్జీ మనోడు, మంచిగా చూసుకో. నీ హాస్పిటల్ ఉండాలి కదా. శంకరా,